సహాయకరుడా, ఆలోచనకర్త, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. అందరూ కలిసి పాడదాం. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రూపమంతా మారిపోవును, నీ ఆశలన్నీ తీరిపోవును. నీ రూపమంతా మారిపోవును, నీ ఆశలన్నీ తీరిపోవును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా.
అందరి చప్పలు కూడా యేసయ్యా నీకు స్తోత్రం. నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ అవసరములన్నీ తీరిపోవును. యేసుని శక్తిగల నామములో నీ పరిస్థితులన్నీ మారిపోవును, నీ అవసరములన్నీ తీరిపోవును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. మరొకసారి శుద్ధ హృదయం కలుగచేయుము. యేసయ్యా శుద్ధ హృదయం కలుగచేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యము, నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా.
శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. యేసయ్యా నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. సంగమంతా యేసయ్యా శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. రెండవది విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఆమేన్. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మనం అందరం కూడా విశ్వాసములో అటు ఇటు కదిలిపోయేవారుగా కాకుండా మన విశ్వాసం అనేది అచంచలమైనది, చంచలమైనది కాదు. అచంచలమైన విశ్వాసాన్ని కలిగినటువంటి వారం మనం అందరం కూడా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం, ప్రేమ, విశ్వాసం. చూసారా, నిలిచేది ప్రేమ, నిలిచేది విశ్వాసం. మీరు ప్రభు అయిన యేసును అంగీకరించిన విధముగా ఆయనదు వేరు పారిన వారై, ఆయనదు విశ్వాసం వచ్చినటువంటి మీరు ఆయనదు వేరు పారిన వారై. వేరు లేకపోతే ఆ చెట్టు ఊరికినే పడిపోతుంది. అలాగే మీరందరూ కూడా ఏం కలిగినటువంటి వారుగా ఉండాలంటే వేరు కలిగిన వారై ఉండాలి. చూసారా, యూకలిప్టస్ ట్రీస్ అవి ఎంత లోతుగానైనా వెళ్ళి ఏం చేయగలవంటే వాటికి కావలసినటువంటి వాటర్ని అవి తీసుకోగలవు. అవి ఎన్ని కిలోమీటర్ల దూరమైనా సరే వాటి వేర్లను పంపించి ఎంత దూరంలో వాటర్ ఉన్నా కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ వాటర్ ఉన్నా కానీ అక్కడికి వాటి ఏర్లు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ యొక్క వాటర్ని అవి తీసుకోగలవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా వేరు పారిన వారమై ఉంటే వెట్ట కలిగినను మనం భయమునందము.
కాపు మానము. చూడండి, వెట్ట కలిగిన అదే వేడి కలిగిన, అంటే వెట్ట కలిగిన చలి వచ్చిన, లేకపోతే వేడి కలిగిన బాగా వేడి వచ్చేసిన, మనం వేడి కలిగిన ఏది కలిగినా మనం ఏం చేయమంటే మనం భయపడం. చూడండి, పచ్చగా ఉంటాం, కాపు మానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా హ్యాపీగా ఉండాలంటే మనమందరం కూడా వేరు లోపల ఉందనుకో, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనం కదలం. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. గనుక ఒక చెట్టు వలె వేరుపారిన వారే, ఒక ఇంటి వలె పునాది కలిగినటువంటి వారమై. కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి 13th ఫ్లోర్ నుంచి కిందకి చూస్తే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నేను జస్ట్ పేషెంట్ చూడడం కోసం వెళ్ళి అక్కడ ఆ కారిడార్లో నిలబడి బయటకు చూస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ అవుతుంది. దాదాపు ఇంచుమించు ఒక 30 to 40 feet లోపలికి డిగ్ చేసి మొత్తం అంతా మట్టి తీసేసి కంప్లీట్గా సాయిల్ వచ్చే వరకు కూడా చూసుకుని అక్కడ నుంచి సెలార్ దాదాపు ఇంచుమించు 3 floors వరకు 4 floors వరకు సెలార్ వేద్దామని వాళ్ళు ప్లాన్ అయ్యి ఉండొచ్చు బహుశా. అంత డీప్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పునాది వేస్తున్నారు. ఒక్కొక్క పిల్లర్ సైజ్ చూస్తే చాలా హ్యూజ్ పిల్లర్స్. అయితే ఎందుకు అంత బలమైన పిల్లర్స్ వేస్తున్నారంటే బలమైన కట్టడాన్ని నిర్మించబోతున్నారు కాబట్టి బలమైన పునాది వేస్తున్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం అందరం కూడా ఒక బలమైనటువంటి ఇంటి వలె, చాలా ఉన్నతమైనటువంటి ఇంటి వలె, అనేక మంది మనం చూసి మహిమపరచడానికి వీలైనటువంటి ఇంటి వలె మన లోతైన పునాది కావాలి. వేరు పారిన వారమై ఉండాలి. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించండి. ప్రభువానికి వందనాలు. నాయన, నీలో వేరు పారినటువంటి జీవితం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంటి వలె కట్టబడే కృప నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నేను ఏ విషయంలో కూడా కుడికి కానీ ఎడమకు కానీ ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, పెద్ద తుఫాన్ వచ్చినా మీద కొట్టినా నా విశ్వాసములో నేను కుడికి కానీ ఎడమకు కానీ నేను తొలగను. నేను ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తినై నేను జీవిస్తాను, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతాను అనేటటువంటి భావన కలిగినటువంటి వారమై, అత్యంత ఆసక్తి కలిగినటువంటి వారమై, దేవుని బిడ్డలారా, మన వయసు మీరుతున్న కొద్దిగా ఇంకా మరి ఎక్కువ ఆసక్తి, మరి ఎక్కువగా పద్ధతి, మరి ఎక్కువగా భక్తి, మరి ఎక్కువగా ఆత్మీయ జీవితం, మరి ఎక్కువగా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారమై మన ముందు ఉన్నటువంటి మన తరానికి మనము ఒక రోల్ మోడల్గా నిలవలసినటువంటి విశ్వాసులుగా మనం ఉన్నాం. హల్లెలూయా. గోల్కొండ నేను చాలా కాలం నుంచి చూస్తున్నా, అలాగే ఉంది. చార్మినార్ని కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నా, అలాగే ఉంది. ఎందుకంటే దాంట్లో పునాది బాగుంది. అలాగే దేవుని బిడ్డలారా, మనలో కూడా చాలామంది చాలా రోజుల నుంచి చూస్తున్నారు, ఎవరా అని. అయితే మన పునాది బాగుంటే కొన్నిసార్లు మనలో కోపం, మనలో ద్వేషం, మనలో అసూయ ఇవన్నీ చూస్తుంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరు రారు. కానీ మనలో ఏం చూడాలంటే మనల్ని రోల్ మోడల్గా చూడాలి. ఎస్, డిపార్ట్మెంట్లో ఈయన వంటి మనుషుడు మరొకటి లేడు అనేటటువంటి పేరు సంపాదించాలి. మీరు వర్క్ ప్లేస్లో మీరు ఆ రోజు ఒకవేళ పొరపాటున లీవ్ పెట్టి 2 రోజులు వెళ్ళలేదంటే అసలు ఏం మేడం మీరు లేకపోతే అసలు మీ సీట్లో మీరు కూర్చొని లేకపోతే అసలు ఎలా ఉందంటే అసలు ఆఫీస్ లాగానే లేదని అంటారు. కొంతమంది సహోదరులు, సార్ మీరు లేకపోతే అసలు మీ సీట్లో మీరు లేకపోతే అసలు ఇక్కడ వెలుగే లేదు సార్, అసలు బాగలేదు సార్ అని చెప్పేసి అని అంటారు. అలాంటి ఇంపాక్ట్ అనేది మనం సమాజంలో క్రియేట్ చేయడం కోసం ఉంచబడినటువంటి వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం. ఎవరైనా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసము కలిగినటువంటి వారమై బ్రతకడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసానికి ఫలం, ఆ విశ్వాసానికి వచ్చే ఫలం ఏంటి? దయచేసి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు దయచేసి మనం చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై
ఆనందించుచున్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసానికి ఫలము రక్షణ, ఆత్మరక్షణ. ఇది ఈ ఆత్మ విశ్వాసం కలిగినటువంటి దానికి మన విశ్వాసం ఉంటే దేవుడు మనకు ఆత్మరక్షణ ఇస్తాడు. ఈ ఆత్మరక్షణ ఇస్తే మనకు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైనటువంటి సంతోషంతో మనం ఆనందించగలిగేటటువంటి వాళ్ళుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధులు ప్రేమ కలిగిన వారు, పరిశుద్ధుల ఎడల ప్రేమ, పరిశుద్ధులు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఆ ప్రేమ తెలివితో ఉండాలి, విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలి. అది వేరు పారిందిగా, ఇంటి వలె కట్టబడుచు ఉన్నటువంటిదిగా అది కనబడాలి. వేరు పారింది, వేర్లు లోపలికి ఉంటాయి, కనబడవు. ఇల్లు పునాది బయటకు కనబడుద్ది, చెట్టు బయటికి కనబడుద్ది, వేరు కనబడదు. అలాగే ఇల్లు కనబడుద్ది, పునాది కనబడదు. మన విశ్వాసం మనం కనబడతాం, కానీ మన విశ్వాసం కనబడదు. మన విశ్వాసానికి ఫలమే ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ పొందితే చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం మనకు ఉంటుంది. మన పాకెట్ మీద మన ఆనందం ఏమాత్రం డిపెండ్ అయి ఉండదు. మన పాకెట్ ఎలాగున్నా కానీ, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలాగున్నా కానీ మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం, ఎప్పుడు మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటాం. హల్లెలూయా. నిండు కుండ ఏం చేయదంటే తొణకదు. నిండు కుండ తొణకదు. హాఫ్ ఉంటే అదేమవుతుంది, అటు ఇటు ఊపేస్తుంది. ఫుల్ ఉందనుకో కదలకుండా అలాగే ఉంటుంది. నిండు కుండలాగా ఉండాలి మనం అందరం కూడా. హల్లెలూయా. నేను తొణకను, నేను బెనకను, నేను ఆదరను, నేను బెదరను. నేను విశ్వాసం కలిగిన బిడ్డను, నా వేర్లు లోపల ఉన్నాయి. గాల్లో వస్తే అటు ఇటు కదిలినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంటి వల్లే కట్టబడ్డాను, కొన్నిసార్లు కిటికీలు అటు ఇటు కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ పునాది మాత్రం బలంగా ఉంది. ఏం కాదు. పరిశుద్ధుల ప్రేమ, పరిశుద్ధుల విశ్వాసం, పరిశుద్ధుల స్వాస్థ్యం. కాబట్టి అందరినీ కూడా ప్రేమించేటటువంటి బిడ్డలుగా మనమందరం కూడా యేసు నామములో ఉందుముగాక. మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు తండ్రి. పరలోక స్వాస్థ్యంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మమ్మల్ని పాలివారిగా చేసినందుకు వందనాలు. చీకటిలోంచి వెలుగులోకి తెచ్చినందుకు వందనాలు. సాతాను అధికారంలోంచి నీ అధికారంలోకి తీసుకొచ్చినందుకు వందనాలు. ఎంత అధికంగా ప్రేమించటానికి మీరు మాత్రమే కారణబుద్ధుడు తండ్రి. మా మంచితనం, మా భక్తి, మా విశ్వాసం, మా కమిట్మెంట్ కాదు నాయనా, కేవలం నీ ప్రేమ, నీ దయ, నీ కృప ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టింది. మా చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నా. మా మనసారా మా చేతులు జోడించి నీకు దండం పెడుతున్నా. మీ సహాయాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. అందరినీ ఆశీర్వదించాను, కృప మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి యుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా, కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే